హాయ్ అండి అందరికీ ఈరోజైతే పర్ఫెక్ట్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటంటే వెనిలా స్పాంజ్ కేక్. మనకి బేకరీలో ఎలా తీసుకుంటాం కదా ప్లెయిన్ కేక్స్, అలాగే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తెలిసిపోతుంది. దీనికోసం 3 ఎగ్స్ తీసుకోవాలి. 3 ఎగ్స్ని తీసుకొని ఎల్లోని అండ్ వైట్ని మనం చూస్తున్నారు కదా, నేనైతే ఇలా సపరేట్ చేసేసుకున్నాను. ఇలాగా ఎల్లోని వైట్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని ఎల్లోలో కొంచెం సాల్టు అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం వైట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ వైట్ని కూడా బెటర్ పెట్టి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా బీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వైట్ అనేది ఎంత ఫోమీగా వస్తే కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, చూసుకోండి. ఈ చేసే ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేయాలన్నమాట. ఇప్పుడు మనకి విప్పైంది కదా, ఇందులో ఎగ్ వైట్ అనేది ఇప్పుడు ఇందులో బ్యాచెస్ వైజ్గా షుగర్ వేసుకోవాలి. అబ్జర్వ్ చేయండి, నేను 3 బ్యాచెస్గా వేసుకున్నాను షుగర్ అనేది. ఈ విధంగా మనం షుగర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్గా ఇలా బీట్ చేసేసుకొని మనం ఎగ్ని ఎల్లో తీసుకున్నాం కదా, ఈ ఎల్లోని కూడా ఇప్పుడు ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటాం కదా, ఇలా బీట్ చేసుకోవడం అంటే కొంచెం స్మూతీగా రావాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా స్మూతీగా అయితే వస్తుంది. ఇలా అయితే వచ్చిన తర్వాత ఇందులో మైదా తీసుకోవాలి. 90 గ్రామ్స్ మైదా ఇప్పుడు జల్లెడలో వేసేసుకోవాలి. ఇలా జల్లెడలో వేసుకొని జల్లించుకుంటే కేక్ అనేది చక్కగా బేక్ అవుతుందన్నమాట. ఇందులో ఎందుకంటే ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే మనకి పోతాయి. చూసుకొని మనం ఎప్పుడైనా సరే వీటిని జల్లించి వేసుకోవాలి కేక్స్ ప్రిపేర్ చేసినప్పుడు. ఇప్పుడు కట్ అండ్ ఫోల్డర్లోనే మనం బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్లోనే చేయాలి. ఎందుకంటే మనం ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే కేక్స్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఉండలు అనేవి లేకుండా చక్కగా ఈ ప్రాసెస్లోనే మనం మిక్స్ చేసుకోవాలి పిండినంతా కూడా. ఇందులో ఆయిల్ 30 గ్రామ్స్ వేసుకోవాలి. మిల్క్ కూడా 30 గ్రామ్స్ ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మిక్సింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. ఎందుకంటే ఆయిల్ మనం వేసిన తర్వాత పర్ఫెక్ట్గా చేయకపోతే కేక్ బేక్ అయిన తర్వాత మీదన వెట్టుగా ఉంటుందన్నమాట, బాగోదు. అందుకోసం బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే బ్యాటర్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బ్యాటర్ని టిన్స్లో కానీ ఇలా మన ఇంట్లో లంచ్ బాక్సెస్ ఎలా ఉంటాయి కదా వాటిల్లో కానీ వేసుకోవచ్చు. కేక్ టిన్సే ఉండాలని అయితే లేదు. టిన్కి ఏదైనా తీసుకున్న దానికి మనం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా బటర్ పేపర్ కానీ మనం రాసుకునే పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ కానీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకొని ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుందన్నమాట. ఇప్పుడు ట్యాప్ చేసేసుకున్నాం కదా, నేను ఆల్రెడీ ముందుగానే ప్రీహీట్ అనేది చేసుకున్నాను. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసే ఉంటారు. ప్రీహీట్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ముందుగానే పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం టిన్తో ఇందులో పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే కేక్ అనేది ఎంతో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుందండి. చూసారు కదా, బేక్ అయింది లేదో తెలుసుకోవాలంటే ఇలా చెక్ చేసుకొని మనం దించేసుకోవడమే. పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నామండి. ఇంట్లోనే బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్గా మనకి ప్రిపేర్ అయిపోయింది స్పాంజ్ కేక్. ఇంట్లోనే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసి ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చిందో లేదా అనేది కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.